గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో కాజేశాడు ధర్మారెడ్డి అనే నిందితుడు. అయితే వీళ్ళంతా మొత్తం 350 మంది దాకా ఉన్నారు. ఒక్కొక్కరు 2 లక్షలు, అలాగే ఎక్కువ మంది ఈ డబ్బులు కట్టి మోసపోయారు. అయితే ఈ బాధితులు ఏమంటున్నారు, అసలు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం, ఏమైంది అసలు? కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే అతను పోలాండ్లో పనిచేస్తారండి. తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో 350 మంది వరకు ఇటలీలో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి మా దగ్గర సుమారు 2 లక్షల వరకు తీసుకున్నారండి. ఈ ప్రాసెస్ గత 9 నెలలుగా ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నారు. మొదటిసారిగా ఇచ్చాపురంలో మెడికల్ చేసుకోమని 20,000 మాతో కట్టించుకున్నారండి. స్టార్టింగ్ అయితే 20,000 కట్టిన తర్వాత వర్క్ పర్మిట్లు వచ్చిన తర్వాత మనిషి దగ్గర ₹1,00,000 పే చేయాలని చెప్పి అతను హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ ఇంటికి రమ్మని వర్క్ పర్మిట్లు వచ్చాయని చెప్పి వర్క్ పర్మిట్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ₹1,00,000 అయితే ఒక్కొక్క మనిషి దగ్గర కట్టించుకున్నారండి. మాకు 3 బ్యాచ్లుగా డివైడ్ చేశారండి. మొదటి బ్యాచ్లో 70 మంది, రెండో బ్యాచ్లో 150 మంది, మూడో బ్యాచ్లో 120 మంది అండి. మొత్తం అంటే మాకు తెలిసి 350, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నాము. అయితే ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం అయితే చేయడం జరిగింది. ఇటలీలో జాబ్స్ అంటే ఢిల్లీలోని స్టాంపింగ్ ఉంటుందండి. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకొని మేము ఇటలీ ఎంబసీకి వెళ్తే ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్సే, కానీ అక్కడ కంపెనీ ట్యాక్స్ పే చేయలేదు, అందువల్ల ఈ డాక్యుమెంట్స్ చెల్లవు, మీకు స్టాంపింగ్ అయితే అవ్వదని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అక్కడి నుంచి మాకు ఏం చేయాలని తెలియక డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి సీఎం గారి ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలవడానికి ట్రై చేసామండి, సీఎం గారిని. అయితే అక్కడ సీఎం గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మేము కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడికి వైజాగ్ వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు మా కంప్లైంట్ అయితే తీసుకోవట్లేదండి. మాకు ఎక్కడా కూడా న్యాయం జరగదని చెప్పి ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్కి రావడం అయితే జరిగింది. సార్ మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి. మేము చాలా మోసపోయామండి. ఇలాంటి మోసం మన ఎక్కడైనా కూడా జరగకూడదని గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అది ప్రధానంగా ఈ ధర్మారెడ్డి ఎక్కడుంటారు, అసలు మీకు ఎలా కాంటాక్ట్ అవ్వడం జరిగింది? సార్ మేము పోలాండ్లో పనిచేస్తున్నానండి. నాతో పాటు వాడు కూడా పనిచేశాడు పోలాండ్లోని. నాకు చెప్పింది ఏంటంటే, మీకు ఎవరైనా మనుషులు ఫ్రెండ్స్ ఎవరుంటే చెప్పు, 10 మందికి చెప్పారండి. మా కంపెనీని నేనే తెచ్చుకున్నాను. ఏ బేసిస్ మీద టెక్నికల్గా చూస్తున్నారా, లేదంటే అకాడమిక్ ఇయర్? హెల్పర్గానండి. ఇది అగ్రికల్చర్గా అన్నాడు. ఒక 10 మంది తీరా మీకు మంచి లైఫ్ చూపిస్తాను వాళ్ళకి ఇలాగని చెప్పాడు. అలా నమ్మేసి నేను కూడా మా ఫ్రెండ్స్కి ఊరికి ఫోన్ చేసి పలానా వస్తున్నారా ధర్మారెడ్డి అని. అతను ఊరు ఇదండి పార్వతీపురం, ఒడిశా. అందుకే చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పానండి. వీళ్ళు అలాగే ఫాలో అయ్యి కట్టారు డబ్బులు. ఇలాగని స్టెప్ బై స్టెప్ డబ్బులు కట్టించుకున్నాడండి. ఫస్ట్ 30,000 కట్టాడండి. తర్వాత 80,000, తర్వాత 25,000, అలాగే 1,60,000 కట్టించుకున్నాడు మా 10 మందితో. తర్వాతను అంబాజీకి వెళ్ళే వాళ్ళు ముందు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళారండి. అంబాజీకి ఫస్ట్ బ్యాచ్ వెళ్ళాక అక్కడ వెళ్ళాక తెలియక ముందేనండి వీడు మాకు మెసేజ్ పెట్టాడు. 3 గంటల మెసేజ్ పెట్టాడండి. 17 మోసపోయాము, మనం అందరం మోసపోయాము, చాలా బాధాకరమైన విషయం ఇది. వాడే మెసేజ్ పెట్టాడు. బాధాకర విషయము, దయచేసి నాకు అర్థం చేసుకోండి. నేను అసలు మీ ఎదురు రాలేకపోతున్నాను, ఎన్నో రకాలు చెప్పాడండి మెసేజ్లో. తర్వాత అంబాజీకి వెళ్ళిన తర్వాత మనోళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫేక్ అని తెలిసిందండి. ఈ డాక్యుమెంట్స్ చూపించారు, ఫేకు తిరగొచ్చారు, రాలేదండి. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారండి. వెళ్ళి వాళ్ళందరూ 30 మంది అంత వెళ్ళారు. చాలా ఏడ్చుకుని అక్కడే పాపం ఉండిపోయారండి. సో ఒక రోజు 2 ఉండిపోయారు. తర్వాత రిటర్న్ వచ్చారండి. వచ్చిన తర్వాత ఎక్కడికక్కడికి వెళ్ళారు. మరి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చాపురం వెళ్ళిన తర్వాత మా స్టేషన్లో కంప్లీట్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, కంప్లీట్ అయితే తీసుకోలేదండి, ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఎఫ్ఐఆర్ చేశానంటే మీకు డబ్బులు రావు, మీ ఎఫ్ఐఆర్ చేయకుంటే మీరు ఏదో చేస్తామా అనుకొని అన్నారండి. సరే అనేసి మేము చాలా రోజులు ఇలాగే వారం అయిపోయింది ఇలాగే వెళ్తూ వస్తున్నామండి. తర్వాత మా రామ్మోహన్ నాయుడు గారికి వెళ్ళామండి. అతను కూడా మాట్లాడారు ఇలాగని, నేను ఎస్పీతో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత మీకు 2 రోజుల్లో మీకు ఏదో విషయం చెప్తామన్నారండి. మాకు ఏది చెప్పలేదు సార్. అదే మరి ఇక్కడికి వచ్చాం సార్, ఏదో మాకు న్యాయం చేస్తాం. చెప్పండి, మీకు ఎలా న్యాయం కావాలి, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? మేము ఎలా అప్రోచ్ అయ్యామంటే, మా కజిన్ బ్రదర్ పోలాండ్లో ధర్మారెడ్డితో పాటు వర్క్ చేస్తాడు. వర్క్ చేస్తున్న అతను నాకు తెలుసు జెన్యూన్ అని చెప్పగానే మేము వెళ్ళి ఇచ్చాపురం వెళ్ళి ధర్మారెడ్డిని కలిసాం. అతను కూడా ఆరా తీస్తే అతనిది స్వస్థలం ఒడిశాలో పార్వతీపూర్.
ఒడిశా ఇచ్చాపురం బోర్డర్ ఒడిశా దగ్గర పార్వతీపురం ఉంది. కానీ అతను సెటిల్ అయింది మటుకి హైదరాబాద్ బహదూర్పల్లి ఎక్స్ రోడ్స్ దగ్గర అతను సెటిల్ అయ్యాడు. కానీ ఆరా తీస్తే పర్వాలేదు అని చెప్పారు. అందరూ కూడా పర్వాలేదు, నాకు తెలిసిన ఆయనే, నాతో పాటు పనిచేసిన ఆయనే చెప్పడం వల్ల మేము ప్రొసీడ్ అయ్యాం. ఎందుకంటే అతను సొంత బంధువులే ఉన్నారు, బంధువుల్ని ఎలా మోసం చేస్తాడో మనల్ని మోసం చేసిన అనేసి మేము ప్రొసీడ్ అయ్యాం. 3 దశల వారీలుగా 2 లక్షల రూపాయలు ధర్మారెడ్డి ఒక్కొక్కరి చేత, ఇక్కడ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్కరు అందరి దగ్గర ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు కట్టించుకున్నారు ఆయన. మొత్తం 6 కోట్ల రూపాయలు సుమారు. 365 మంది మొదటి బ్యాచ్ మేమే 75 మంది, మాకు తెలియకుండా నెక్స్ట్ 175 మంది, వాళ్ళకి తెలియకుండా నెక్స్ట్ 115 మంది, 365 మంది. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని ఫోర్స్ చేశాడు, సెకండ్ బ్యాచ్ చూడండి 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 అని. కానీ మేము ముందు మాది అవనివ్వండి, తర్వాత మా వాళ్ళకి చెప్తామని చెప్పి మేము ఎవరిని పుష్ చేయలేదు అనమాట. ధర్మారెడ్డి నాకు జంప్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు 2 సార్లు ఫోన్ చేశాడు. నేను మోసపోయానంటే నేనేం చెప్పానంటే, నువ్వు మోసపోయినప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి పోలీసులకి లొంగిపో, వాళ్ళు నీకు షెల్టర్ ఇస్తారు. కానీ నేను రాలేను, నన్ను కొట్టి చంపేస్తారని భయంతో నేను బయటికి రాలేను అని నాతో మాట్లాడాడు. నెక్స్ట్ ఇదే విషయం నేను ఏం చెప్పానంటే, నువ్వు వస్తే ఎవరికన్నా తెలుస్తుంది నువ్వు నమ్మకం ఉన్నట్టు. కానీ తర్వాత అతను ఆస్తుల గురించి ఆరాధిస్తే అతను హైదరాబాద్లో ఇల్లు అమ్ముకొని నెక్స్ట్ అతను సొంత ఊరిలో ఆస్తులు కూడా అమ్ముకొని పరారులో అయిపోయాడు అనేసి అప్పుడు తెలిసి మాకు ఇలా మోసపోయామని తెలిసింది. చెప్పండి, ఇప్పుడు మీరు ఎలాంటి అమౌంట్ ఎంత కట్టారు అసలు? ఇప్పుడు ఎవరిని కలిశారు, వాళ్ళు ఏమని భరోసా ఇచ్చారు మీకు? కలవడం అంటే కుర్రోళ్ళు చాలా మందిని కలిసారండి, చాలా దగ్గర కలిసారు. అధికారులు అంటే అక్కడ సీఎం ఆఫీస్ దగ్గర కలిసారు. అక్కడ ఏంటంటే లోకేష్ గారిని కలడానికి అవకాశం లేక అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రెస్ వాళ్ళకి వివరించి రిటర్న్ అయ్యారు. అది ఏమైనా న్యూస్లో వస్తే మాకు ఏం న్యాయం జరుగుతుందేమో అనుకుంటే అది కూడా న్యూస్లో రాలేదు. అలాగని శ్రీకాకుళం వచ్చి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. అతను ఏంటంటే 3 days 4 days టైం ఇవ్వండి, నేను ఏదో క్లియర్ చేస్తాను, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికి 1 week అవుతుంది. 1 week అవుతుంటే ఇప్పుడు మనకి ఏంటంటే పాస్పోర్ట్లు ప్లస్ అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోయి వాటి వల్ల ఏంటంటే జనాలు ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. ఈ 1 week మనకి మెసేజ్ ఏం తెలియట్లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ చేద్దాం కదని గాజువాక ఏరియా నుంచి తుని వాళ్ళు ఇక్కడమే శ్రీకాకుళం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంప్లైంట్ చేద్దాం కదా. చెప్పండి, మీకు ఇప్పుడు ఫైనల్గా మీకు ఎలా న్యాయం కావాలి, ఏం కావాలి సార్? మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే మా పాస్పోర్ట్ మాకు తిరిగి ఇచ్చేసి మా అమౌంట్ మాకు తిరిగి ఇచ్చేటట్టుగా చూసుకుంటే అది చాలు సార్. మాకు అదే కావాలనుకుంటున్నాం. రామాయణుడితో కూడా కలిసాము, ఆ లైవ్లోనే అతను కూడా కాల్ చేయడం జరిగింది ఎస్పీతో మాట్లాడితే మేము అక్కడ శ్రీకాకుళం ఎస్పీ అండి మాట్లాడిన తర్వాత అతను కూడా చెప్పారు, స్పీడప్ చేయండి, 2 daysలో మీకు ఇన్ఫామ్ చేస్తామని మాతోనే హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వరకు మేబీ అదేంటి అంటే ఏం తెలియదండి ఇప్పుడు వరకు ఏది అనేది. ఇప్పుడు ఇచ్చాపురంలో అయితే మేము రిజిస్ట్రేషన్ చేసాము, అది చేసిన తర్వాత ఏమో వాళ్ళు ఏమంటున్నారు, మేము ట్రాక్ చేస్తున్నాం చూస్తున్నాం అనుకుని అంటున్నారు. అండ్ ఇద్దరు బాధ్యతలు కూడాను వాళ్ళు ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు, దిలీప్ అనే వ్యక్తి అండ్ శ్రీనివాస్ అనే వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉంటూ ఓన్లీ వాళ్ళకి షెల్టర్ ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఓన్లీ స్టాఫ్ రూమ్లోనే పెట్టారు, వాళ్ళిద్దరికి కస్టడీలో కూడా పెట్టలేదు వాళ్ళు. పోలీస్ స్టేషన్ ఇది కూడా అడిగిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు వస్తున్నారు, మళ్ళీ 1 గంటకి వెళ్తున్నారు, మళ్ళీ నైట్కి వెళ్ళిపోతున్నారు ఇంటికి, అంతే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినా సరే ఎటువంటిది న్యాయం జరగదని చెప్పేసి ఈ సిపి సార్తో మాట్లాడు. ఫైనల్గా ఇప్పుడు మీ డబ్బు మీకు వెనక్కి రావాలి, ఎలా న్యాయం కావాలి మీకు అసలు? సార్ అతను అయితే అరెస్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డబ్బులు మా పాస్పోర్ట్స్ మాకు ఇచ్చేటట్టుగా ఉంటే చాలు సార్. అదే కదా సార్, కొంతమంది వరకు అతని దగ్గర ఉన్నాయి సార్. ఇది ఈ పరిస్థితి మొత్తం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈ మోసం అయితే జరిగింది. ఈ ధర్మారెడ్డి అని పోలాండ్ అలాగే వేరే కంట్రీల్లో కూడా ఈ హెల్పర్స్ కింద చేస్తారు, టెక్నికల్గా ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకొని ఫైనల్గానేమో నేను మోసపోయాను, మీ అందరూ కూడా మోసపోయారని చెప్పి అప్స్కాండ్ అయ్యి గైర్హాజరై తిరుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ బాధితులు మనం చూస్తున్నాం, ఈ బాధితులంతా మొత్తం శ్రీకాకుళంలో సెంట్రల్ మినిస్టర్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే కలవడం జరిగింది. అయితే రామ్మోహన్ కలిసి వీళ్ళు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు విశాఖలో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి మిల్ ఆఫ్ ది పాయింట్ విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం సిపిని కూడా మేము కలిసి మా మొర వినిపించుకుంటాం. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించి మా పాస్పోర్ట్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, పాస్పోర్ట్లు కూడా మాకు రావాలి, అలాగే మాలా ఇంకెవరు బాధితులు ఎవరు మోసపోకూడదని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇది ఈ నిరుద్యోగులకు సంబంధించి విశేషాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.